నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ నమః. ఉపదేశ సారం 8వ సూత్రం. ముందుగా శాంతి మంత్రం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు 8వ సూత్రం. భేదభావనాత్ సోహమిత్యసౌ భావనాభిదా పావనీమత. భావనాభిదా పావనీమత. భేదభావనాత్ సోహమిత్యసౌ భావనాభిదా పావనీ మత. దీని యొక్క అర్థము, నేను వేరు దేవుడు వేరు అనే భేదభావంతో చేసే ధ్యానం కంటే ఆ దేవుడే నేను అనే ఈ అభేద భావనతో చేసే ధ్యానము పరమోత్తమమైనది అని ఇక్కడ మహర్షి మనకు వివరించారు. ఇక భేదభావనాత్ అంటే నేను వేరు దేవుడు వేరు అనే భేదభావనతో చేసే ధ్యానము కంటే. ఇక సోహము అంటే ఆ దేవుడే నేను అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక ఈ యొక్క సూత్రం గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ సూత్రము మనకు అర్థం కావాలి అంటే కనుక ముఖ్యంగా 3 సిద్ధాంతాలు మనకు అర్థం కావాల్సి ఉంటుంది. అది నెంబర్ 1 అద్వైత సిద్ధాంతం, నెంబర్ 2 ద్వైత సిద్ధాంతం, నెంబర్ 3 విశిష్టాద్వైత సిద్ధాంతం. ఈ సిద్ధాంతాలను పరమ గురువులు మనకు కొన్ని వేల సంవత్సరాల క్రితం అందించారు. అద్వైత సిద్ధాంతాన్ని శ్రీ శంకరాచార్యుల వారు, ద్వైత సిద్ధాంతాన్ని శ్రీ మధ్వాచార్యుల వారు మరియు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని శ్రీ రామానుజాచార్యుల వారు మనకు అందించారు. ముందుగా వారికి పాదాభివందనం చేస్తూ ఈ శ్లోకాన్ని, ఈ సూత్రాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక ద్వైత భావన అంటే ఏమిటి? ద్వైత భావన అంటే దేవుడు వేరు నేను వేరు అనే భేదభావం అన్నమాట. ఇక అద్వైత భావన అంటే ఏమిటి? దేవుడు మరియు నేను ఒక్కటే అనే దానిని అద్వైత భావము అంటారు. ఇక ఈ సూత్రం ద్వారా ద్వైతం నుండి అద్వైత భావనలోకి మహర్షి మనల్ని తీసుకుపోతున్నాడని ఇక్కడ మనము గ్రహించాల్సి ఉంటుంది. ఇక ముందు సూత్రాలైనటువంటి 4, 5, 6, 7 సూత్రాలలో మనకు మహర్షి ఎన్నో విషయాలను అందించారు. అవి మనకు ద్వైత సిద్ధాంతాన్ని బోధించాయన్నమాట. ఇక ఈ 8వ సూత్రంలో అద్వైత సిద్ధాంతాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక ఈ సిద్ధాంతము కొన్ని వేల సంవత్సరాల క్రితం ముందే చెప్పినట్టుగా శ్రీ శంకరాచార్యుల వారు మనకు అందించారు. ఇక మనము ఏదైనా పదార్థం తయారు చేయాలి అంటే కనుక వాటికి మూల పదార్థాలు మనకు ఉండాలన్నమాట. అంటే ఈ సృష్టించాలంటే కనుక మనకు సృష్టించడానికి మూల పదార్థాలు మనకు కావాలి. మరి ఈ సృష్టించిన వాడు ఎవరే అనుకుంటున్నామంటే అతనినే మనము సృష్టికర్త అంటున్నాము. అంటే సృష్టికర్త ఈ విశ్వాన్ని మనకు అందించారని ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. మరి ఆ సృష్టికర్తకు ఎంత శక్తి ఉంటే కనుక ఈ సృష్టిని తయారు చేశాడో మనం ఇక్కడ ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద విశ్వాన్ని ఆ విష్ణు అనుకోవచ్చు, లేక సృష్టికర్త అనుకోవచ్చు, లేదా ఆ భగవంతుడు అనుకోవచ్చు, లేక ఆ ఈశ్వరుడు అనుకోవచ్చు. మరి ఎలా తయారు చేశాడో మనం ఒక్కసారి ఆలోచిస్తే కనుక ఒక్కసారి మనకు ఎంతో ఆ శక్తిని ఆ దేవునికి ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. ఇక ఈ శ్లోకములు చెప్పినట్టుగా మనకు భగవంతుడు వేరు కాదు, నీవు వేరు కాదని ఈ శ్లోకంలో వివరించారు.
ఎందుకంటే సృష్టికర్త ఈ సృష్టిని సృష్టించి తను కూడా ఈ సృష్టిలో ఒక అంతర్భాగంగా మిగిలిపోయాడన్నమాట. అంటే ఈ సృష్టిలో కూడా మనము కూడా ఒక భాగంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్పారు అంటే సృష్టి వేరు కాదు, భగవంతుడు వేరు కాదు, నీవు వేరు కాదని ఇక్కడ వివరించారు. ఎందుకంటే మనకు ఈ నేను అనేది, ఆ భగవంతుడు అనేది, ఆ శక్తి అనేది మనలో ఉంది, బయట కూడా ఉంది. అంటే మనలో ఉన్న శక్తిని ఎవరైతే గుర్తించగలుగుతారో వారు ఆ యొక్క భగవత్ స్థితికి చేరుకుంటారని ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు. ఇక మన ముందు శ్లోకాల్లో పూజ గురించి మహర్షి మనకు వివరించారు. ఇక జపం గురించి మహర్షి మనకు వివరించారు. పూజ చేసేటప్పుడు ఆ శరీరము వేరే అని మనకు భావము ఉంటుంది. ఎందుకంటే ఆ శరీరంతో మనము పూజలు చేస్తూ ఉంటాము. అదేవిధంగా జపం చేసేటప్పుడు ఆ జపమాల అది మనది కాదు, అది వేరే వస్తువు కింద చేసుకుని మనము ఆ జపమాలని జపం చేయడానికి ఉపయోగిస్తాము. అంటే ఆ జపమాల కూడా మనది కాదని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ పూజ చేసినా కానీ జపం చేసినా కానీ రెండు ఉన్నాయన్నమాట. ఒకటి నీది, ఇంకొకటి వేరే వస్తువు అన్నమాట. దీనినే మనము ద్వైత సిద్ధాంతము అంటాము. దీని నుండి మహర్షి మనల్ని అద్వైత సిద్ధాంతంలోకి ఈ సూత్రం ద్వారా తీసుకువెళ్లారని మనం ముందే చెప్పుకున్నాము. ఇక్కడ మనము ఏ ధ్యానం చేసినా కూడా, ఏ పూజ చేసినా కూడా, ఏ జపం చేసినా కూడా అది ఎవరైతే మనస్సుతో చేస్తారో, మనం చేసే ధ్యాన వస్తువు మనదే అని ఎప్పుడైతే మనము అనుకుంటామో అప్పుడు ఆ ధ్యానాన్ని సంపూర్ణంగా చేయగలుగుతాము. ఎందుకంటే మనకు పరమహంస శ్రీ రామకృష్ణ గురించి మీకు తెలిసే ఉంటుంది. అతను ఎన్నో సంవత్సరాలు పూజలు ఆ యొక్క దేవతకు చేస్తూ ఉండేవాడు. అలా పూజలు చేస్తూ చేస్తూ చివరికి తను అనుకుంటాడు, నేను ఎవరికి పూజ చేస్తున్నాను అని ఒకసారి తన మనసులో అనుకుని ఎన్నో సార్లు తన మనసులో మదన పడుతూ ఉండేవాడు. అనుకోకుండా అతనికి తోతాపురి అనే గురువు అతనికి దొరుకుతాడు. తోతాపురి చివరిగా అంటాడు, ఆ కాళీమాతను నీ మనసులో నుంచి తీసివేయమని. కానీ రామకృష్ణ పరమహంస, నేను తీసివేయలేను, ఎందుకంటే ఆ కాళీమాతే నాకు దర్శనమిస్తుంది అని చెప్పేసి రోజూ చెప్తూ ఉండేవాడు. అలా కాళీమాత కూడా నీ మనసు నుంచే వస్తుంది. నీవు ఆలోచనలు కూడా నీ మనసు నుంచే వస్తున్నాయి. నీవు ఆ కాళీమాత అన్నీ ఒక్కటే అని ఆ తోటాపొడి అతనికి వివరిస్తారు. ఒకానొక రోజున అతనికి ఆ దర్శనం అనేది కలుగుతుంది. అంటే ఆ కాళీమాత తను కూడా ఒకటే అని అతను అనుకుంటాడనమాట. అప్పటి నుండి ఆ పూజ అనేది, ఆ పూలు అనేది కాళీమాత పాదాలకు ఇంతకుముందు ఇచ్చేవాడు. అప్పుడు ఆ పూలని తన నెత్తి మీదనే వేసుకొని తనను తనే పూజించుకునేవాడనమాట. అంటే అతను పూజ చేసి ఆ విగ్రహాన్ని, ఆ కాళీమాతను తన మనసులోనే ఉంచుకొని తన మీదే అతను ఆ యొక్క పూలు అనేది వేసుకునేనమాట. అప్పుడు అతను ఆ యొక్క అద్వైత సిద్ధాంతంలోకి చేరుకున్నాడని మనం ఇక్కడ గ్రహించాల్సి వస్తుంది. అలాంటి సమయంలో అతను ఆ పరమస్థితికి, ఆ పూర్ణత్వాన్ని అతను సాధించగలిగాడు. అంటే దీనిని ఆత్మానుభూతి అని చెప్పుకోవచ్చు అనమాట. ఎవరైతే తనను తాను ఆత్మానుభూతి పొందుతారో వారు తను భగవంతుడు వేరు కాదు అని స్ఫురణ అనేది వస్తూ ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ ఈ అద్వైత సిద్ధాంతాన్ని తెలుసుకొని సాధన ఎవరైతే చేస్తారో వారు తమ యొక్క ఆత్మతత్వమును తెలుసుకుంటారు. ఎవరైతే ఆ ఆత్మతత్వము తెలుసుకుంటారో అప్పుడు తనకి శిష్యుడు లేడు, గురువు లేడు, భగవంతుడు లేడు, అన్నీ తనే అని ఆ యొక్క గొప్ప ఆత్మతత్వము తనకు అద్వైత సిద్ధాంతము తనకు అర్థమవుతుందని ఇక్కడ గ్రహించాల్సి ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ ఈ మహర్షి చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతాన్ని పాటించి తమ యొక్క మనస్సే అన్నింటికి కారణమని భావించి తన మనస్సు ద్వారే ఈ యొక్క అద్వైత సిద్ధాంతాన్ని సాధించవచ్చునని ఈ 8వ సూత్రంలో మహర్షి మనకు వివరించారు. అందుకని ప్రతి ఒక్కరూ ఈ 8వ సూత్రాన్ని చాలా ఇంపార్టెంట్గా
పరిగణలోకి తీసుకొని వారి యొక్క సాధనలు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ.